హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ సాల్వ్ మ్యాథ్ విత్ శరత్. ఈరోజు వీడియో లెసన్లో భాగంగా మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో పేపర్ 2లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అలాగే సింపుల్ చాప్టర్ని మనం తెలుసుకుందాం. సింపుల్ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. అదే స్టాటిస్టిక్స్. ఆల్రెడీ 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి మన దీన్ని డేటా హ్యాండ్లింగ్ అనేటువంటి వేరొక పేరుతోటి మనం పిలుచుకుంటూ దాని గురించి స్టడీ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా మనం 10th క్లాస్లో ఉన్నటువంటి విషయాలు నేర్చుకునే ముందర మనం ప్రీవియస్ నాలెడ్జ్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. అంటే మనం పాత క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని బేసిక్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో ముఖ్యంగా గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. అన్గ్రూప్డ్ డేటా అంటే మనం కలెక్ట్ చేసినటువంటి డేటా అంతటిని కూడా అన్గ్రూప్డ్ డేటా అని పిలుస్తాం. మరి గ్రూప్డ్ డేటా అంటే క్లాసిఫై చేసేటువంటి వాటిని గ్రూప్డ్ డేటా అని పిలుస్తాం. సో గ్రూప్డ్ డేటా మనకి అందులో క్లాస్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది 2 రకాలు చేస్తాం. అదే ఎక్స్క్లూజివ్ క్లాసెస్, ఇంక్లూజివ్ క్లాసెస్ అని పిలుస్తాం. ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఎప్పుడు కూడా మీరు లిమిట్స్ని మీరు గమనించినట్టయితే లిమిట్స్ ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక క్లాస్ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ ఈక్వల్ అవుతుంటుంది. చూసారా? 10 10, 20 20, 30 30. కాబట్టి ఇలా లిమిట్స్ అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక క్లాస్ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ ఈక్వల్ అయిపోతుంటాయి అనమాట. ఎటువంటి గ్యాప్ అనేటువంటిది ఉండదు. ఈ రిపిటేషన్ ఉన్నట్టయితే కనుక వీటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అని పిలుస్తాం. ఎందుకు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అని అంటామంటే 0 to 10, 10 to 20 అని మనం ఈ క్లాస్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకి 10 నుంచి 0 to 10 మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మనం ఇందులో ఉంచాలి. 10 to 20 వచ్చిన స్టూడెంట్స్ని ఇక్కడ ఇందులో ఉంచాలి. అయితే 10 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ని ఎక్కడ ఉంచాలి అంటే ఫస్ట్ క్లాస్లో ఉంచాలా లేకపోతే సెకండ్ క్లాస్లో అనేటువంటిది ఉంచాలా? ఇది ఆలోచించినట్టయితే మనకి 10 అనేటువంటి దాన్ని 2 క్లాసులో ఉంచడం కుదరదు. కాబట్టి ఏదో ఒక క్లాస్లో మనం వాడిని వదిలిపెట్టి ఏదో ఇంకో క్లాస్లో మనం అందులో అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఏదో క్లాస్లో మనం అక్కడ 10 అనేటువంటి వాల్యూని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. కాబట్టి వీటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంక్లూజివ్ క్లాసెస్లో ఈ రిపిటేషన్ అనేటువంటిది ఉండదు. అంటే వచ్చిన వాల్యూ ఇంకోసారి రావడం జరగదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పర్ లిమిట్ వేరు, ఇక్కడ అప్పర్ లిమిట్ వేరు, నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ వేరు. సో 0 to 9, 10 to 19. సో నెక్స్ట్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఇంటిజర్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి రిపిటేషన్ ఎప్పుడైతే లేదో ఒక స్టూడెంట్ సంబంధించిన మార్క్ ఉన్నప్పుడు ఆ వాల్యూని ఏ క్లాస్లో వేయాలనే విషయంలో మనకి ఎటువంటి సందేహం అనేటువంటిది వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు 0 to 9 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని ఫస్ట్ క్లాస్లో వేస్తాము, 10 to 19 వచ్చినటువంటి వాళ్ళని సెకండ్ క్లాస్లో వేస్తాం మనం. కాబట్టి ఎటువంటి యాంబిగ్యూటీకి, సందిగ్ధతకి మనకి చోటు లేదనమాట. కానీ ఒక విషయంలో మాత్రం ఇది ఫెయిల్ అవుతుంది. 9.5 వచ్చిన స్టూడెంట్ని మనం ఫస్ట్ క్లాస్లోనే వేయలేము, అలాగే సెకండ్ క్లాస్లో కూడా వేయలేము మనం. ఎందుకంటే మనకు గ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి. సో 9.5 అనేటువంటిది ఈ అప్పర్ లిమిట్కి ఈ లోయర్ లిమిట్కి మధ్యలో ఉండిపోయింది. కాబట్టి ఆ స్టూడెంట్ని మనం దేంట్లోనే ఉంచలేము మనం. అలాంటి సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లిమిట్స్ని మనం సర్దుబాటు చేయడం అంటే అప్పర్ లిమిట్కి 0.5 కలుపుతాం మనం, లోయర్ లిమిట్లోంచి 0.5 తీసేస్తాం మనం. అలా ప్రతి క్లాస్కి చేస్తాం మనం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంక్లూజివ్ క్లాసెస్ కాస్త ఎక్స్క్లూజివ్ క్లాసెస్గా మనం మారుతాయి అన్నమాట. అప్పుడు 9.5 ఎక్కడ ఉంటుంది, 0.5 కలిపినప్పుడు ఇక్కడ 10లోంచి 0.5 తీసేస్తే 9.5 వస్తుంది. సో అప్పుడు 9.5 వచ్చినటువంటి దాన్ని మనం ఫస్ట్ క్లాస్లో అయినా వేసుకోవచ్చు, లేదా సెకండ్ క్లాస్లో అయినా వేసుకోవచ్చు. అంటే ఇంక్లూజివ్ క్లాసెస్ కాస్త బౌండరీస్గా చేంజ్ చేయడం వల్ల లిమిట్స్ని ఎక్స్క్లూజివ్ క్లాసెస్గా మారిపోతాయి అన్నమాట. అంటే రిపీట్ అవుతాయి అన్నమాట మళ్ళీ అప్పుడు లిమిట్స్. అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి వాల్యూ కూడా మనకి ఇందులో మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అనేటువంటిది లేదనమాట. కాబట్టి ఎలా గుర్తుపట్టడం చూడగానంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో రిపీట్ అవుతాయి, ఇంక్లూజివ్ క్లాసెస్లో లిమిట్స్ అనేవి రిపీట్ అవ్వనమాట. మధ్యలో ఒక నంబర్ అనేటువంటిది గ్యాప్ ఉంటుంది, ఒక ఇంటిజర్ అనేటువంటిది గ్యాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ క్లాసెస్ అయినా సరే వాటి సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేటువంటిది ఎలా కౌంట్ చేస్తాం మనం చూద్దాం ఒకసారి. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎలా కౌంట్ చేస్తామంటే ఏదైనా 2 క్లాసెస్ తీసుకోండి, వరుసగా ఉన్న 2 క్లాసెస్ తీసుకోండి, కన్సెక్యూటివ్ క్లాసెస్ అని పిలుస్తాం మనం. 2 కన్సెక్యూటివ్ క్లాసెస్ తీసుకుని అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ లేకపోతే లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మీరు చేసినట్టయితే సైజ్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే 20 - 10 ఈజ్ ఈక్వల్ టు 10. లేదా ఇక్కడ లోయర్ లిమిట్స్ తీసుకోండి, h ఈజ్ ఈక్వల్ టు 30 - 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సైజ్ ఆఫ్ ద క్లాస్. అలాగే ఈ క్లాసెస్ చూద్దాం మనం. ఇక్కడ ఏవైనా 2 క్లాసెస్ తీసుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్లాసెస్ తీసుకుందాం మనం. ఈ 2 క్లాసెస్ తీసుకున్నప్పుడు మనకి
హెచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్, దట్ మీన్స్ 29 మైనస్ 19 అంటే 10. అలాగే 20 మైనస్ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి సైజ్ ఆఫ్ ద క్లాస్ 10 అని అర్థమవుతుంది మనకి. ఎప్పుడు కూడా మీకు చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ని ఎప్పుడు కూడా మీరు 2 క్లాసెస్ తీసుకుని అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ లేకపోతే లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి, కానీ ఒక క్లాసే తీసుకుని ఈ లిమిట్లోంచి ఈ లిమిట్ని తీసేయడం అనేటువంటిది చేయకండి. అలా చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, 9 మైనస్ 0 చేశారనుకోండి, 9 మైనస్ 0 చేశారనుకోండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 9 వస్తుంది. కానీ నిజానికి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత 10. కాబట్టి ఇలా చేసినా ఒకటే వస్తున్నటువంటి భావనలో మాత్రం ఉండకండి మీరు. ఆ కాన్సెప్ట్ తప్పు. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లంలో అయినా సరే మీరు చేయాల్సిన పని ఒకటే, అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అలా చేస్తే మీకు సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేటువంటిది ఎటువంటి డీవియేషన్ లేకుండా మీకు కరెక్ట్గా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఏవైనా క్లాసెస్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్ సంబంధించినటువంటి క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మనం ఒక ఎగ్జాంపుల్లో. ఈ ఎగ్జాంపుల్లో మీరు క్లాసెస్ చూడండి, 14, 20, 22, 26, 26 to 32, 32 to 38 అనేటువంటి క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మిడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఆఫ్ క్లాస్ లిమిట్స్ ఈజ్ కాల్డ్ ద క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్ ఉన్నటువంటి 2 లిమిట్స్ని మీరు నోట్ చేసుకోండి. 14, 20 లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, ఈ రెంటిని కలపండి. 40 అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్, 14 plus 20 by 2, that means 34 by 2. 17 is the mid value of the class. Next class తీసుకోండి, 20 plus 26 by 2, that means 46 by 2, 23. ఓకే, ఇలాగే నెక్స్ట్ క్లాస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీరు గమనించినట్టయితే ముందర ఈ క్లాసెస్కి మీరు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత చూడండి ఒకసారి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్, 26 మైనస్ 20 ఈజ్ 6. సైజ్ ఆఫ్ ద క్లాస్ 6. ఒకసారి మీరు గమనించినట్టయితే ఫస్ట్ మిడ్ వాల్యూ 17 కదా, నెక్స్ట్ 17 6 కలపండి 23, నెక్స్ట్ క్లాస్ మిడ్ వాల్యూ వచ్చింది. 23 6 కలపండి 29, నెక్స్ట్ క్లాస్ మిడ్ వాల్యూ వచ్చింది. 29 6 కలపండి 35, నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక క్లాస్ మిడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సైజ్ ఆఫ్ ద క్లాస్ని కలుపుకుంటూ పోతే నెక్స్ట్ క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ అనేటువంటిది లేదా క్లాస్ మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఎప్పుడు ఇలా కలపాలంటే ఈ మనకి ఇచ్చేటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఈక్వల్ సైజెస్ అయినట్టయితే కనుక మనం ఈ పని చేయాలి మనం. కాబట్టి అన్ని క్లాసులు కూడా ఒకే సైజు కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కంటిన్యూస్గా మనం హెచ్ వాల్యూని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నెక్స్ట్ క్లాస్ మిడ్ వాల్యూస్ అనేటువంటిది మనం ఈజీగా పొందగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ బౌండరీస్ ఆఫ్ ద క్లాస్ అనేటువంటిది ఎలా చేయాలో చూద్దాం మనం. మనకి ఎక్కువగా లోయర్ బౌండరీ అనేటువంటిది మనకి ఈ క్లాస్ సంబంధించినటువంటి అంటే మన 10th క్లాస్ సంబంధించినటువంటి మీన్ మీడియన్ మోడ్ అనేటువంటి వాటిని క్యాలిక్యులేట్ చేయడంలో మనకి ఎక్కువ లోయర్ బౌండరీ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం మనం. కాబట్టి లోయర్ బౌండరీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మనం. సో లోయర్ బౌండరీ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద ప్రీవియస్ క్లాస్. ఏదైనా ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 26 అనే ఒక క్లాస్ని తీసుకుందాం మనం. ఈ క్లాస్ని తీసుకున్నప్పుడు ఈ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ మనకు కావాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ క్లాస్లో లోయర్ లిమిట్ తీసుకోండి 20, ప్రీవియస్ క్లాస్ అప్పర్ లిమిట్ తీసుకోండి 20, ఈ రెండింటికి యావరేజ్ చేయండి. అంటే దట్ మీన్స్ లోయర్ బౌండరీ ఈజ్ 20 plus 20 by 2, దట్ మీన్స్ 40 by 2 which is equal to 20. కాబట్టి ఈ క్లాస్కి ఈ క్లాస్కి ట్వంటీ అనేటువంటిది లోయర్ బౌండరీ. మరి ఈ క్లాస్ పరిస్థితిని చూద్దాం మనం. సో ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం, 26 to 32 క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇక్కడ 26 అనేది లోయర్ లిమిట్, ఇక్కడ దాని ప్రీవియస్ క్లాస్ అప్పర్ లిమిట్ 26. ఈ రెండింటికి మీరు యావరేజ్ చేయండి. సో 26 plus 26 by 2, రెండు ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ 26 వస్తుంది. కాబట్టి మనం లోయర్ బౌండరీస్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక అదే వాల్యూ మనకి లోయర్ బౌండరీగా వస్తుందన్నమాట. ఓకే,
మరి అలా కాకుండా కొన్ని క్లాసెస్ ఉంటాయి మనకి, అవే ఇంక్లూజివ్ క్లాసెస్. ఇంక్లూజివ్ క్లాస్ వచ్చినప్పుడు మరి బౌండరీస్ ఎలా వస్తే చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లాసెస్ తీసుకుందాం మనం. క్లాసెస్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయి అనుకుందాం మనం. 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39 ఇలా ఉన్నాయనుకుందాం మనం. దీనికి మనం లోయర్ బౌండరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్లాస్కి లోయర్ బౌండరీ కావాలనుకుందాం మనం. 20 to 29 క్లాస్కి లోయర్ బౌండరీ కావాలి. మనం ఏం చేస్తామంటే 20 తీసుకుంటాం మనం. అలాగే ప్రీవియస్ క్లాస్ అప్పర్ లిమిట్ తీసుకుంటాం మనం. ఈ రెండింటికి మనం యావరేజ్ చేయాలి మనం. 20 + 19, సో 39/2, దట్ మీన్స్ 19.5. ఆల్రెడీ ఇందాక మనం బౌండరీస్ క్లాస్ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు బౌండరీస్ గురించినటువంటి ఒక విషయం చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే ఇంక్లూజివ్ క్లాసెస్ ఉంటాయో మధ్యలో ఒక నంబర్ గ్యాప్ వస్తుంది. 19కి 20కి ఒక నంబర్ గ్యాప్ ఉంది. ఈ నంబర్ గ్యాప్ని మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఫిలప్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే 19కి 0.5 కలుపుతాం మనం. 20లోంచి 0.5 తీసేస్తాం మనం. అప్పుడు 19.5 అవుతుంది. ఇది కూడా 19.5 అవుతుంది. కాబట్టి మనం లోయర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ క్లాస్కి అయితే మనం లోయర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేయాలో దాని లోయర్ లిమిట్లోంచి 0.5 తీసేయండి. అంటే 20లోంచి 0.5 తీసేయండి. అంటే ఎంత అవుతుంది? 19.5 అవుతుంది. ఎప్పుడు చేయాలి ఇది 0.5 తీసేయటువంటిది? ఎప్పుడైతే మన నెంబర్ గ్యాప్ వచ్చిందో దానికి చేయాలి మనం. గ్యాప్ వస్తే చేయాలి. రిపీట్ అయితే అదే నెంబర్ ఆన్సర్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదా మనం 20 అయితే 20 అయింది, 26 అయితే 26 అయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ తీసుకున్నాం అనుకోండి 10 to 19, మీరు ఏం చేస్తారంటే 10లోంచి 0.5 తీసేయండి. అప్పుడు దీని లోయర్ బౌండ్ ఎంత అవుతుంది? 9.5 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ తీసుకుందాం మనం 30 to 39, దీనికి ఎంత అవుతుంది? 30 నుంచి 0.5 తీసేస్తే 29.5 ఈజ్ ద లోయర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఇలాగ మనం లోయర్ బౌండరీస్ని మనం రిపీట్ అయ్యే క్లాస్ అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇంక్లూజివ్ క్లాస్కి వచ్చేసరికి గ్యాప్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే లోయర్ లిమిట్లోంచి ఒక 0.5 అనేటువంటిది మనం మైనస్ చేసి వచ్చిన దాన్ని మనం లోయర్ బౌండరీగా మనం వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి తర్వాత ఇదే చాప్టర్లో మనకి వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎల్సిఎఫ్ అండ్ జీసీఎఫ్. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మనం. ఎల్సిఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే మనకి ఫ్రీక్వెన్సీస్ని క్యూములేట్ చేయడం అంటే ఆ క్లాస్ దాకా ఉన్నటువంటి వాటిని మనం యాడ్ చేసి టోటల్ చెప్పడాన్ని మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం మనం. సో ఫస్ట్ క్లాస్ చూసినట్టయితే ఇక్కడ దాకా ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంది? ఒకే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ మనకి. సో ఆ ఒక ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2 ఉంది కాబట్టి ఇక్కడికి క్యూములేషన్ అంటే అప్పటిదాకా యాడ్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి దాని ఎల్సిఎఫ్ దాని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్లాస్కి వద్దామా. సెకండ్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ సమ్ ఎంత అంటే సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి? 4 ఉంది, అంతకుముందు 2 ఉంది కాబట్టి 4 + 2 కలిపితే 6. నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఎక్కేసినప్పుడు ఇప్పటిదాకా ఉన్న ఫ్రీక్వెన్సీస్ అంటే 8 + 4 + 2. ఆల్రెడీ 4 + 2 6 అయిపోయింది. 6కి 8 కలపాలి అంటే 6కి మనం లిటరల్లీ 8 కలపాలి. 8 కలిపి ఇక్కడ మనం ఆన్సర్ వేయాలి. 6 + 8 = 14. నెక్స్ట్ 14కి నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్ ఫ్రీక్వెన్సీని కలపండి. 14 + 3 = 17. 17కి 3 కలిపి ఇక్కడ వేయండి. 17 + 3 = 20. కాబట్టి ఇలాగ మనం ఒక ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో అదే ఎల్సిఎఫ్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఎల్సిఎఫ్కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసినట్టయితే కనుక అప్పుడు ఆ నెక్స్ట్ క్లాస్ ఎల్సిఎఫ్ అనేది వస్తుంది. ఆ నెక్స్ట్ క్లాస్ రావాలంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కలపాలి, దాన్ని మనం ఎల్సిఎఫ్గా వేసుకోవాలి. ఇలా మనం కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఒక క్లాస్ డిస్ట్రిబ్యూషన్ మనం క్యాలిక్యులేట్ చేయగలం మనం. దీన్ని మీరు గమనించినట్టయితే 2, 6, 14, 17, 20. సో 2 ఈజ్ లెస్ దాన్ 6 ఈజ్ లెస్ దాన్ 14 ఈజ్ లెస్ దాన్ 17 ఈజ్ లెస్ దాన్ 20. కాబట్టి అన్నీ కూడా లెస్ దాన్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అందుకనే దీన్ని లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం మనం. సో ఎల్సిఎఫ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ నుంచి కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం అనమాట. అదే జీసీఎఫ్ సంగతి చూద్దాం మనం. గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దీనికి ఏం చేస్తామంటే మనం లాస్ట్ క్లాస్ నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాం మనం. సో లాస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ 2 కాబట్టి అప్పటిదాకా ఉన్న ఫ్రీక్వెన్సీ సమ్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ దాని ముందు క్లాస్కి వచ్చేసరికి ఇప్పటిదాకా ఉన్న ఫ్రీక్వెన్సీ సమ్ అంటే 2కి 3 కలపాలి మనం. సో 2 + 3 = 5. సో మనం ఇప్పుడు ఎలా యాడ్ చేస్తాం మనం? 2 + 3 = 5.
ఇప్పుడు 5కి నెక్స్ట్ క్లాస్ దాకా ఉన్న ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి మనకి. అంటే 5 + 7 12. 12 ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ అలాగే రిపీట్ చేస్తే 12 + 5 = 17 ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. 17 + 3 ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని మీరు చూసినట్టయితే 20 ఈజ్ గ్రేటర్ దాన్, 17 ఈజ్ గ్రేటర్ దాన్, 12 ఈజ్ గ్రేటర్ దాన్, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2. కాబట్టి ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది మనం గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం మనం. దీనికి ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. సో లాస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కూడా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రెండు సమానంగా ఉంటాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ జీసీఎఫ్ని మనం వేస్తాం మనం. సో 5 + 7 12, 12 + 5 17, 17 + 3 20. అదే ఎల్సీఎఫ్లో అయితే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని కలిపి ఎల్సీఎఫ్గా మనం వేసుకుంటాం. రెండిట్లో మీరు గుర్తుంచుకోదగినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రెండిట్లో వచ్చేటువంటి లాస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీరు చూడండి 20, 20. ఇది ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సమానం అవుతుంది. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనం ఏమంటామంటే మనం సిగ్మా ఎఫ్ఐ అంటాం. మనం సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టోటల్ 20. ఇక్కడ మనకు వచ్చేటువంటి ఎల్సీఎఫ్ కూడా జీసీఎఫ్ కూడా మనకి ఎంత వస్తుందంటే 20 వస్తుంది మనకి. కాబట్టి ఈ టోటల్ ఎంత ఉందనే విషయం మనం చూసుకుంటే మనకి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా టోటల్ ఫ్రీక్వెన్సీ మన చివరికి దానికి సరిపోవాలన్నమాట లాస్ట్ వాల్యూకి. ఇలాగ మనం ఎల్సీఎఫ్ అండ్ జీసీఎఫ్ అనేటువంటిది మనం ఒక క్లాస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనం.
ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం మనం. డైరెక్ట్ మెథడ్లో ఒక డిస్ట్రిబ్యూషన్కి మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం మనం ఒకసారి. సో డైరెక్ట్ మెథడ్ చూసేసరికి మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఐ. కాబట్టి ఇందులో సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ మనకి ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. మనకి మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక క్లాస్ సంబంధించినటువంటి 2 లిమిట్స్ని మనం యాడ్ చేసి బై 2 చేయాలి, అంటే యావరేజ్ తీసుకోవాలన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 50 + 100 / 2, 150 / 2, దట్ మీన్స్ 75. సో 75 ఈజ్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ మీకు ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పాను. ఇవన్నీ ఈక్వల్ సైజెస్ అయినట్టయితే కనుక హెచ్ వాల్యూ తీసుకోవడం ముందర హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50. హెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా మీకు ఆల్రెడీ. అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ ఆర్ లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసిన హెచ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ మిడ్ వాల్యూ వచ్చిన తర్వాత ఈ హెచ్ని కలుపుకుంటూ వెళ్ళిపోండి మీరు కంటిన్యూస్గా. 75 + 50 ఈజ్ 125. 125 + 50 175. 175 + 50 225. 225 + 50 275. ఇవి మిడ్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫ్ఐ ఎక్స్ఐ. సో మీరు చూడండి ఒకసారి టేబుల్ ఎక్కడ ఉన్నాయి. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలన్నమాట, ప్రొడక్ట్ చేయాలి మనం. సో 2 × 75 ఈజ్ 150. 4 × 125 ఈజ్ 500. 3 × 175 ఈజ్ 525. 8 × 225 ఈజ్ 1800. అండ్ 3 × 275 ఈజ్ 825. వీటన్నిటిని మనం యాడ్ చేద్దాం ఒకసారి. 3800 టోటల్. అలాగే సిగ్మా ఎఫ్ఐ చూసినట్టయితే 2 + 4 6 6 + 3 9 9 + 8 17 + 3 20. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 20. సో 3800 బై సిగ్మా ఎఫ్ఐ 20. సో 19 టైమ్స్. కాబట్టి మీన్ వాల్యూ 19. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్లాస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మల్టిప్లై చేసి వేసుకుని వీటన్నింటినీ కలిపితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. దాని సిగ్మా ఎఫ్ఐ వాల్యూతో మనం డివైడ్ చేస్తే మనకి ఆర్థమెటిక్ మీన్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో ఈ ప్రాబ్లంలో మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఒకసారి ప్రాబ్లం మీరు చదవండి ఒకసారి. 30 women were examined in a hospital by a doctor and thereof heartbeats per minute were recorded and summarized as shown. Find the mean heartbeats per minute for those women, choosing a suitable method. యాక్చువల్గా సూటబుల్ మెథడ్ అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనం 3 మెథడ్స్ మనం నేర్చుకున్నాం మనం. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు ఉపయోగించడానికి వీలుగా ఉంటుందంటే డైరెక్ట్ మెథడ్ని ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కానీ లేదా క్లాసెస్లో ఉన్నటువంటి వాల్యూస్ కానీ స్మాల్ నెంబర్స్ అయి ఉంటాయో అప్పుడు డైరెక్ట్ మెథడ్ మనం ఉపయోగించి చేయడం ఈజీగా అవుతుంది అనమాట. క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ పెరిగిపోయినాయో లార్జర్ నెంబర్స్ తోటి లేదా బిగ్ నెంబర్స్ తోటి మనం డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేటువంటిది మనం ఉపయోగించాలి మనం. సో ఎప్పుడు ఉపయోగించాలి? ఎఫ్ఐ వాల్యూ కానీ ఎక్స్ఐ వాల్యూస్ కానీ ఎప్పుడైతే కంపారిటివ్లీ లార్జ్ నెంబర్స్ తోటి మనం డీల్ చేయాల్సి వస్తుందో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందో అప్పుడు క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి కాంప్లికేషన్ని మనం డిఫికల్టీని మనం తగ్గించడం కోసం ఏం చేస్తామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం మనం. సో బాగా స్మాల్ నెంబర్స్ అయితే కనుక డైరెక్ట్ మెథడ్, సో లార్జర్ నెంబర్స్ అయితే కనుక కంపారిటివ్లీ దెన్ వీ యూజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అనేటువంటిది రెండింటికి మోడరేట్ మెథడ్. అంటే రెండు రకాల కేసెస్కి మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లం మనం ఫస్ట్ మన ప్రాక్టీస్ కోసం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం మనం. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు మనకి.
ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ముందుగా మనం మన ఇచ్చిన ప్రాబ్లం ఉన్నటువంటి క్లాసెస్ని ఫ్రీక్వెన్సీస్ని మనం వరుసగా వేసుకుందాం. మనం ఎప్పుడు కూడా మీన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ టేబుల్లో మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ కాలంలో ఎక్స్ఐ క్లాస్ మార్క్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా ఒకసారి మనం ఆల్రెడీ చేసాం, మనం మళ్ళీ ఒకసారి చేద్దాం. క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్కి 65 ప్లస్ 68/2, దట్ మీన్స్ 133/2, which means 66.5. సో ఫస్ట్ క్లాస్కి క్లాస్ మార్క్ 66.5. ఒకసారి మళ్ళీ హెచ్ వాల్యూ మీరు కౌంట్ చేసుకోండి. హెచ్ వాల్యూ ఎంత, అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ 71 మైనస్ 68 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 66.5కి 3 కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 69.5 ప్లస్ 3 72.5 ప్లస్ 3 75.5 ప్లస్ 3 78.5 ప్లస్ 3 81.5 ప్లస్ 3 84.5. ఇలాగ మనం మిడ్ వాల్యూస్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ మిడ్ వాల్యూస్ నుంచి మనం ఒక వాల్యూని మనం ఏగా మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఏగా ఎజ్యూమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏగా మనం ఏ మిడ్ వాల్యూని తీసుకోవచ్చు. ఈ మిడ్ వాల్యూస్లో ఏ వాల్యూనైనా మీరు ఏ వాల్యూగా తీసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాల్యూ తీసుకుందాం. మనం ఫర్ అవర్ ఫీజిబిలిటీ మనకి ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ వాల్యూని మనం ఏగా తీసుకుందాం మనం. సో ఫస్ట్ మిడ్ వాల్యూ ఈజ్ ఏ, ఎజ్యూమ్డ్ మీన్. దాన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్గా మనం ఎజ్యూమ్ చేసుకుందాం మనం. ఇప్పుడు డీవియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం డీవియేషన్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే ఆ క్లాస్ సంబంధించి క్లాస్ మార్క్లోంచి మీన్ని మనం తీసివేయగలం. సో క్లాస్ మార్క్ మైనస్ ఎజ్యూమ్డ్ మీన్, క్లాస్ మార్క్ మైనస్ ఎజ్యూమ్డ్ మీన్. సో ఇది చేయాలి మనం డీవియేషన్కి. సో క్లాస్ మార్క్ ఇక్కడ అంతా 66.5, ఎజ్యూమ్డ్ మీన్ కూడా 66.5 కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా 0 వస్తుంది. నెక్స్ట్ మీరు జ్ఞాపకం పెట్టుకునేప్పుడు కూడా దీంట్లోంచి 66.5 నుంచి 69.5 నుంచి 66.5 తీసేయండి. సో ఆన్సర్ మనకి 3 వస్తుంది. అలాగే 72.5 మైనస్ 66.5, ఆన్సర్ ఈజ్ 6. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ హెచ్ వాల్యూ ఏదైతే ఉందో మీరు చూడండి జాగ్రత్తగా, 3. సో హెచ్ వాల్యూ 3 కాబట్టి 3 యొక్క మల్టిపుల్స్ అన్ని మీరు వరుసగా రాసేయండి. 3 6, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15, నెక్స్ట్ 18. సో హెచ్ ఉన్నటువంటి వాల్యూని తీసుకుని దాని మల్టిపుల్స్ అన్ని మీరు వరుసగా రాసేయండి, అది డిఐ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ఐ వాల్యూని డిఐ వాల్యూని మనం మల్టిప్లై చేసి ప్రొడక్ట్ని ఇక్కడ వేద్దాం మనం. సో 2 into 0 is 0, and 4 into 3 is 12, 3 into 6 is 18, 8 into 9 is equal to 72, 7 into 12 is equal to 84, 4 into 15 is equal to 60, 2 into 18 is equal to 36. సో మీరు ఏ వాల్యూ ఎక్కడైనా తీసుకోవచ్చు మనకి. సో మనం ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చినాయి మనకి. సో ఇవన్నీ కలిపితే మనకి సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ వస్తుంది మనకి. సో లెట్ us ఫైండ్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. సో 12 plus 18 30, 30 plus 7 102, 102 plus 84 is equal to 186, 246, 246 plus 36 is equal to 252. Sigma FI DA value is 252, and sigma FI value means మనకి నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, టోటల్ ఫ్రీక్వెన్సీస్. ఆల్రెడీ మనకి ప్రాబ్లం ఇక్కడ ఇస్తారు మనకి 30 విమెన్. మీరు గమనించినట్లయితే 30 విమెన్ చూసారు ఇక్కడ మీరు. కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు కూడా 30 అని మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. మనకి డేటా నుంచి, మన ప్రాబ్లం నుంచి తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఏ వాల్యూ ఎంత, 66.5 ప్లస్, ఎప్పుడు కూడా ప్లస్ వేయగానే ఈ డివిజన్ మార్క్ వేసుకోండి. సిగ్మా ఎఫ్ఐ డిఏ వాల్యూ 252 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 30. సో డివైడ్ చేయండి. 66.5 ప్లస్ 30 8 times 240 12.
సో 120లో 4 times 8.4, దట్ మీన్స్ 74.9 ఈజ్ ద మీన్ ఆఫ్ ద డేటా. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ వాల్యూని ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నుంచి క్యాలిక్యులేషన్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, లాస్ట్లో ఈ పక్కనటువంటి క్యాలిక్యులేషన్ అయితే ఉందో సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ, దీన్ని క్యాలిక్యులేషన్ చేసి వచ్చినటువంటి డెసిమల్ పార్ట్ని మన లాస్ట్లో ఏ తోటి మనం యాడ్ చేస్తాం, అంతేగాని ఫస్ట్ నుంచి ఏని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా క్యాలిక్యులేషన్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ మనం నోట్ చేసుకోవాలి. దీన్నే మనం మీన్ ఆఫ్ ద గివెన్ డేటా, దట్ మీన్స్ 74.9 హార్ట్ బీట్స్ పర్ మినిట్ సో ఇది మనకి ఈ ప్రాబ్లంకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి విధానం. ఒకసారి మళ్ళీ చూడండి, ఇందులో మనం ఎక్స్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే మిడ్ వాల్యూ మన క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనం దీన్ని ఫస్ట్ వాల్యూని ఏ అనుకున్నాం మనం. సో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని మనం ప్లస్ చేసి బయటకు చేస్తే మనకి క్లాస్ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ క్లాస్ మార్క్ వచ్చిన తర్వాత ప్రతిదానికి మనం h = 3 కలిపేస్తాం మనం. అప్పుడు మొత్తం అన్ని క్లాస్ మార్క్స్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నాం మనం. ఏ అనుకుంటే ఫస్ట్ ఇప్పుడు 0 వేసుకోండి. నెక్స్ట్ నుంచి మీరు హెచ్ వాల్యూ అయితే తీసుకున్నారో ఆ హెచ్ వాల్యూ యొక్క మల్టిపుల్స్ మనం వరుసగా వేసుకోండి. ఆ టేబుల్స్లో ఉన్నటువంటి వాల్యూస్ మీరు వేసుకోండి. సో 3, 6, 9, 12, 15, 18. ఇప్పుడు ఎఫ్ఐ వాల్యూని డిఐ వాల్యూని రెండింటిని కూడా మీరు టిక్ మార్క్ తోటి చూపించుకొని మీరు ఆ రెండింటిని మాత్రం మల్టిప్లై చేసుకుని ఈ ఎఫ్ఐ డిఐ వాల్యూస్ వేయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేసినట్టయితే దాన్ని సిగ్మా ఎఫ్ఐ డిఐ అని పిలుస్తాం మనం. సో సిగ్మా ఎఫ్ఐ డిఐ వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనం ఈ ఫ్రీక్వెన్సీ అన్ని కలిపితే వస్తుంది. లేకపోతే ప్రాబ్లంలో మనం జాగ్రత్త చూసినట్టయితే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ హౌ మెనీ విమెన్స్ ఆర్ హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ అనేటువంటి విషయం మనకి చెప్తారు మనకి. కాబట్టి అది మనం ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ఐగా మనం తీసుకుంటాం. మనం ఫార్ములాకి వెళ్తాం, x = a + సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని చూస్తాం మనం. సో దానికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది మనకి ఎస్యూమ్డ్ మీన్లో మనం ప్రాబ్లం చేసేటువంటి విధానం అన్నమాట. ఇదే ప్రాబ్లంకి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లంకి మనం ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్లో సింపుల్గా మనం క్యాలిక్యులేషన్తో ఎలా చేయాలో చూద్దాం మనం. సో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా మనం క్యాలిక్యులేషన్స్ కొద్దిగా పెద్దగా వచ్చినాయి మనకి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చాలా సింపుల్గా వస్తాయి. ఎలాగో చూద్దాం మనం ఒకసారి. సో ఫర్ ద సేమ్ ప్రాబ్లం కాబట్టి క్లాసెస్ ఫ్రీక్వెన్సీ అవి వచ్చినాయి మనకి. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఆల్రెడీ 30 అని రాసుకున్నాం కాబట్టి 30 అని తీసుకుంటాం మనం. ఎక్స్ఐ వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు. 65, 68కి మిడ్ వాల్యూ 66.5. మనం మిడ్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. 65, 66, 67, 68 నంబర్లను తీసుకోండి మీరు. ఇప్పుడు 65కి 68కి మిడ్లో ఏముంటుంది, మిడ్ పాయింట్ ఏముంటుందంటే ఎక్కడ ఉంటుంది మనకి 60, 60, 65కి మిడ్ వాల్యూ ఎక్కడ వస్తుంది మనకి అంటే ఎక్కడ ఉంటుంది అది 66.5 అదర్ దాన్ 66.5. కాబట్టి ఈ విధంగా మనం ఒక నంబర్ లైన్ డ్రా చేసుకుని కూడా నంబర్ లైన్ ప్రకారం మనం మిడ్ వాల్యూస్ మనం ఈజీగా మనం కౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే 68లోంచి 65 తీసేస్తే 3ని హాఫ్ చేస్తే 1.5. సో 65కి 1.5 కలిపితే 66.5. ఇలా కూడా మనం క్లాస్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా సింపుల్ విధానం ఏంటంటే ఇంకా మనం గుర్తుపెట్టుకునే విధానం అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట మిడ్ వాల్యూస్. నెక్స్ట్ మళ్ళీ దీని కింద ఇట్లాగా మనం హెచ్ వాల్యూ తీసుకుందాం మనం. హెచ్ వాల్యూ ఇస్ 3 వాల్యూ కలుపుకుంటూ వెళ్ళిపోండి. 69.5, 72.5, 75.5, 78.5, 81.5, 84.5. నెక్స్ట్ యూఐలో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మిడ్ వాల్యూస్ వేయగానే ఏ వాల్యూ ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఏ వాల్యూ అనేది మనం ఎక్కడ తీసుకోవచ్చు. మన ఏ వాల్యూ ఇందాక మనం ఫస్ట్ దగ్గర తీసుకున్నాం మనం, ఇప్పుడు సెకండ్లో తీసుకుని చూద్దాం మనం. లేదా మీరు ఇక్కడ కూడా మీరు పైన తీసుకోండి. ఫర్ ద క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది మనకి. ఏ వాల్యూ ఇప్పుడు యూఐ వాల్యూ ఎప్పుడు వస్తుంది చూడండి మీరు సింపుల్గా 0, 1, 2, 3, 4, 5, 6. సో యూఐ ఎలా వచ్చిందనే డౌట్ అనేది మీకు వచ్చినట్టయితే కనుక అది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. యూఐ మీన్స్ ఏమన్నాం మనం, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఫస్ట్ దానికి 66.5 మైనస్ ఏ అంటే 66.5, 0 బై హెచ్ అంటే 3 = 0 వస్తుంది.
అదే నెక్స్ట్ దానికి వచ్చేసరికి 69.5 మైనస్ 66.5 xi మైనస్ ఏ బై h3. డిఫరెన్షియేషన్ ఎంత మనకి 3 ఆన్సర్. సో 3/3 ఈజ్ 1, కాబట్టి ఆన్సర్ 1 వస్తుంది మనకి. నెక్స్ట్ అలాగే 72.5 మైనస్ 66.5 6 ఆన్సర్. 6/3 చేస్తే మనకి ఆన్సర్ 2. అలాగే లాస్ట్ క్లాస్ తీసుకుందాం మనం. 84.5 నుంచి 66.5 తీస్తే ఆన్సర్ 18. 18ని బై 3 చేస్తే 6 వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ క్లాస్ మిడ్ వాల్యూలోంచి ఏ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ మనం హెచ్తో డివైడ్ చేస్తే మనకి యూఏ వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ చేసే బదులు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడైతే ఏ వేసుకున్నామో ఆ ఏ దగ్గర 0 వేసుకుందాం. మనం నెక్స్ట్ వాల్యూస్ దగ్గర 1 2 3 4 5 6 మనం వేసుకుని చేద్దాం. మనం ఇప్పుడు ఎఫ్ఐ యూఐ. సో ఎఫ్ఐ ఇంటూ యూఐ ఈ రెండు మన పేజ్ 2 ఇంటూ 0 = 0, 4 ఇంటూ 1 = 4, 3 ఇంటూ 2 = 6, 8 ఇంటూ 3 = 24, 7 ఇంటూ 4 = 28, 4 ఇంటూ 5 = 20, 2 ఇంటూ 6 = 12. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. సో 4 + 6 10, 10 + 20 34, 34 + 20 62, 62 + 20 82, 82 + సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 84. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ వెళ్దాం మనం. సో ఎక్స్ బార్ = స్టెప్ డివిజన్, ఇందులో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ చూడండి ఒకసారి 66.5 ప్లస్ డివిజన్ మార్క్ వేసుకోండి ముందర. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 84 బై ఎఫ్ఐ వాల్యూ 30 ఇంటూ హెచ్ 3, 66.5 ప్లస్ 3 10 times 10/84 మీన్స్ 8.4. రెండు యాడ్ చేస్తే 74.9 ఈజ్ ద మీన్ వాల్యూ. సో ఇందాక మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా చూసాం మనం 74.9 వచ్చింది. స్టెప్ డివిజన్ మెథడ్లో కూడా 74.9 వచ్చింది. ఇది మనం స్టెప్ డివిజన్ మెథడ్లో కానీ లేదా ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో కానీ మనం మీన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి విధానం. కాబట్టి ఫస్ట్ కూడా మనం ఎప్పుడు కూడా మిడ్ వాల్యూ తీసుకుంటాం. మనం డిఐ అన్నప్పుడు ఫస్ట్ వాల్యూని ఏ తీసుకుందాం, మనం 0 వేసుకుంటారు ఫస్ట్ వాల్యూ దగ్గర. డిఐ దగ్గర మాత్రం హెచ్ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూకి సంబంధించిన మల్టిపుల్స్ అంటే టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ మనం వరుసగా వేసుకుంటాం మనం. అదే యూఐకి వచ్చేసరికి 0 1 2 3 4 5 6 మనం వరుసగా వేసుకుంటాం. ఎప్పుడంటే ఏ వాల్యూ మనం ఫస్ట్ మిడ్ వాల్యూ మనం తీసుకున్నప్పుడు. అలా కాకుండా ఏ వాల్యూ మనం మిడిల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 66.5, 69.5, 72.5, 75.5, 78.5 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏగా తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏ దగ్గర మనం 0 వేయాలి, కింద 1 2 వేయాలి, పైకి వచ్చేసరికి -1 -2 వేసుకోవాలి మనం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. కాబట్టి ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఏ వేసామో అక్కడ 0 నుంచి మనం కింద వరుసగా ఇంటర్సెస్ చేసుకొస్తాం. మనం పైకి నెగిటివ్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి మనం. కాబట్టి నెగిటివ్స్తో మనం సంబంధం లేకుండా మనం ఏం చేసామంటే ఫస్ట్ వాల్యూ దగ్గర మనం 0 వేసుకుని నెక్స్ట్ అన్నీ కూడా మనం పాజిటివ్ నెంబర్స్ వచ్చేలా మనం చూసుకుందాం మనం. మీరు కావాలంటే ఏ వాల్యూని ఇక్కడ ఎక్కడైనా మీరు సబ్స్టిట్యూట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని ఏ అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 0 వస్తుంది, 0 -1 -2 -3. సో 0 కింద 1 2 3 అనేటువంటిది మనకు వస్తాయన్నమాట. సో ఇలా మీరు ఏ వాల్యూ మీరు ఎక్కడైనా తీసుకుని మనం చేయొచ్చు. విధంగా మనం స్టెప్ డివిజన్ మెథడ్లో మనం మీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక డేటాకి మనం మీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మెథడ్ అనేటువంటిది స్మాల్ నెంబర్స్తో డీల్ చేసినప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ ఉపయోగించడం బాగుంటుంది. అదే పెద్ద నెంబర్స్ తోటి మనం డీల్ చేయాల్సి వచ్చినప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ కానీ లేకపోతే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ మనం ఉపయోగిస్తే కనుక మన క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు.